వెల్కమ్ టు మెగా 9 టీవీ. ప్రధాని మోడీ విశాఖ టూర్ నేపథ్యంలో నగరంలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. పలు ఏరియాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. మద్దెలపాలెం ఏయూ ఆర్చ్ నుంచి 3వ పట్టణ పోలీస్ స్టేషన్ వైపు వరకు, 3వ పట్టణ పోలీస్ స్టేషన్ జంక్షన్ నుంచి మద్దెలపాలెం ఏయూ ఆర్చ్ వరకు సాధారణ వాహనాల రాకపోకలు నిషేధించారు. దీనిపై మరింత సమాచారం మా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ దుర్గా ప్రసాద్ అందిస్తారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన నేపథ్యంలో భారీగా ట్రాఫిక్ ఆంక్షలు అయితే పోలీసులు విధించడం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఎటువంటి ట్రాఫిక్ సమస్య రానికుండా పెద్ద ఎత్తున అయితే పోలీసు బలగాలతో ఏయూ ప్రాంగణం అయితే ఉంది. ప్రధానంగా మద్దిలపాలెం గూడెం జంక్షన్ లో ఏయూ ఆర్టికల్ లోపల ఏరియా భారీగా జనసందోహం రానున్న నేపథ్యంలో వారికి ఎటువంటి ఇబ్బందులు రానికుండా ప్రధానంగా ట్రాఫిక్ సమస్య రానికుండా భారీగా ట్రాఫిక్ పోలీసు అయితే విస్తరించిన నేపథ్యం మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనం విజువల్స్ కూడా చూడొచ్చు. భారీ వెహికల్స్ అయితే ఇటువంటి ఈ రూట్లో వచ్చే అవకాశం ఎక్కడ కూడా లేదు. అయితే వాళ్ళ ఏరియాలో ఇప్పటికే ట్రాఫిక్ ఆంక్షలు అయితే పోలీస్ కమిషనర్ సంఘబద్ధ బాధ్యత అయితే విధించినట్టు ఇప్పటికే తెలపడం జరిగింది. ఈరోజు సాయంత్రం ఏయూ ఇంజనీరింగ్ మైదానంలో బహిరంగ సభ జరుగుతుంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. దీని నేపథ్యంలో మద్దిలపాలెం ఏయూ ఆర్చ్ నుంచి కూడా శ్రీకాకుళం పోలీస్ నుంచి వైపు వెళ్ళే అన్ని వెహికల్స్ కూడా శ్రీకాకుళం పోలీస్ స్టేషన్ కోడల నుంచి మద్దిలపాలెం ఏయూ ఆర్చ్ వరకు సాధారణ వాహనాలకైతే రాకపోకలు నిషేధించారంటే ప్రధానంగా ఎక్కువగా ఇటుపక్క జనం వచ్చే నేపథ్యంలో శ్రీటౌన్కి వెళ్ళి ఏయూ ఆర్చ్ నుంచి శ్రీటౌన్కి వెళ్ళే రూట్ అన్ని వెహికల్స్ కూడా సాధారణ వెహికల్ ఏవి కూడా వచ్చే అవకాశం లేదు అని రాకపోకలు నిషేధించి తెలిపారు. అదేవిధంగా సుమారు ఉత్తరాంధ్ర నుంచి ప్రధానంగా విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం నుంచి కూడా 3 లక్షల మంది ఈ సభకి హాజరయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ట్రాఫిక్ సమస్యలు ట్రాఫిక్ ఎటువంటి అంతరాయం జరగకుండా ప్రత్యేకంగా జాగ్రత్త కూడా తీసుకున్నారు. అదేవిధంగా ప్రధాని పర్యటనలో ఎటువంటి ఘటన జరగకుండా కూడా అన్ని రోడ్ల వైపు కూడా పోలీసులు భారీ గస్తీగా కాస్తున్నట్టు మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా సుమారు 5,000 నుంచి 7,000 మంది పోలీసులు గస్తీ కాస్తున్నారు. ప్రధానంగా ట్రాఫిక్ సంబంధించి ఎటువంటి సమస్యలు రానికుండా భారీగా మధ్యపాలెం కూడని వైపు జంక్షన్ కానీ అటు ఎంఈపీ 3 టౌన్ ఏరియాలో కూడా పోలీసులు భారీగా గస్తీ ఏర్పాటు చేస్తారు. ఉదయం నుంచి కూడా సభ ముగిసే సమయం వరకు కూడా ఉదయం నుంచి సభ ముగిసే వరకు కూడా శ్రీకాకుళం, విజయనగరం నుంచి విశాఖ మీద వెలిగే అనకాపల్లి వైపు కానీ అన్ని భారీ వాహనాలు కూడా ఆనందపురం, పెందుర్తి, సబ్బవరం మీదుగా మళ్లిస్తున్నారు. అదేవిధంగా అనకాపల్లి నుంచి శ్రీకాకుళం, విజయనగరం వైపు వెళ్ళే భారీ వాహనాలు లంకెలపాలెం, సబ్బవరం, పెందుర్తి, ఆనందపురం మీదుగా మళ్లిస్తారు. అదేవిధంగా ఉదయం 6 నుంచి మధ్యాహ్నం సభ ప్రారంభం, సాయంత్రం సభ అయ్యే వరకు కూడా మద్దిలపాలెం, పెదవాల్తేరు, కురుపాం సర్కిల్ సంబంధించి 3వ పట్టణ పోలీస్ స్టేషన్ వైపుగా స్వర్ణభారతి నుంచి అదేవిధంగా మద్దిలపాలెం వైపు వెళ్ళే మొత్తం వెహికల్స్ అన్నీ కూడా వాహనాలకి ఎటువంటి అనుమతులు ప్రజలు కూడా సహకరించాలని చెప్పి పోలీసు కమిషనర్ సంఘబద్ధ బాధ్యత తెలపడం జరిగింది. ప్రధానంగా పోలీసులు కూడా భారీగా పహారా కాస్తున్నారు. ప్రధానంగా ట్రాఫిక్ సమస్యలు రానికుండా పటిష్టమైన చర్యలు చేపట్టారు. అదేవిధంగా ప్రజలు కూడా పూర్తి స్థాయిలో సహకరించాలి. ఎందుకంటే దేశ ప్రధాని మన నగరానికి వస్తున్నప్పుడు ఎన్నో అభివృద్ధి కార్యక్రమం కోసం మన రాష్ట్రాన్ని విచ్చేస్తున్న నేపథ్యంలో ప్రోగ్రాం సక్సెస్ అయ్యే విధంగా ప్రజలు కూడా సహకరించాలి. ట్రాఫిక్ సమస్య రానికుండా అదనపు దారులు వారు చూసుకోవాల్సి ఉంది. ప్రధానంగా సాధారణ వెహికల్స్ ఎక్కువగా ఈ శ్రీపురం, మద్దిలపాలెం, 3 టౌన్ ఏరియాలో ఎక్కువగా సాధారణ వెహికల్స్ రావడం ఆనవాయితీ. అయితే వాటన్నిటిగా పూర్తి స్థాయిలో సభ అయ్యే వరకు కూడా నిషేధించారు. అదేవిధంగా ప్రధాన వెహికల్స్ ఏదైతే లారీలు కానీ బస్సు వెహికల్స్ సంబంధించిన ప్రధాన వెహికల్స్ అన్ని ఆనందపురం ఆ రూట్లో అనకాపల్లి రూట్లను కూడా ఆనందపురం మీదుగా మళ్ళించారు. అదేవిధంగా అనకాపల్లి నుంచి విశాఖ వచ్చే రూట్లన్నీ వెహికల్స్ అన్ని కూడా భారీ వాహనాలన్నీ కూడా అటు సబ్బవరం మీదుగా మళ్లించినట్టు తెలిపారు. అదేవిధంగా మరోవైపు ఉడా వరకు ఆర్కే బీచ్ వాహనాలకు ఎటువంటి ఇబ్బంది లేదని ప్రధానంగా సిరిపురం, పెదవాల్టేరు, 3 టౌన్ ఏరియా వెళ్ళే వెహికల్స్ కూడా సాధారణ వాహనాలన్నీ కూడా నిలిపివేసినట్టు పోలీస్ కమిషనర్ సంఘబద్ధ బాధ్యత తెలియజేయడం జరిగింది. కెమెరా పర్సన్ గణేష్, దుర్గా ప్రసాద్, మెగా 9 టీవీ, విశాఖ నుండి.